విక్కీ అయితే మురళీకృష్ణ కాలర్ పట్టుకొని, "రేయ్! అమ్మాయిల జీవితంతో ఆడుకోవడానికి నీకు సిగ్గుగా లేదు" అని చెప్పేసైతే బెదిరిస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న మురళీకృష్ణ అయితే, "ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నువ్వు నన్ను బెదిరించేవాడివి అంతవయ్యావా? నేను ఎంగేజ్‌మెంట్ చేసుకొని వదిలేసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని ఇంత హవా నడుపుతున్నావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీకి చాలా కోపం వచ్చి, "రేయ్! నువ్వేం మాట్లాడుతున్నావురా?" అని చెప్పేసైతే చెంప మీద కొడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండగా అక్కడికి అరవింద అయితే వచ్చి, "విక్కీ నువ్వేం చేస్తున్నావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే, "ఇల్లరికం వచ్చాను కదా! అందుకే ఇంతలోకువ అయిపోయాను రానమ్మ. నేను ఇలాగే ఉంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను రానమ్మ" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే వాళ్ళ అక్కకి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక అలా సైలెంట్‌గా అయితే ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే, "ఏంటి విక్కీ ఎందుకు నువ్విలా చేస్తున్నావు? ఎందుకు ఆయన్ని ఎంత బాధ పెడుతున్నావు?" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అక్కడ కూర్చొని ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం ఆళ్ళ అక్కకి ఎలా నిజం చెప్పాలి? వాళ్ళ అక్క నుండి ఎలా ఎలా కాపాడుకోవాలా అని చెప్పేసైతే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ అక్కడ కూర్చొని ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే, "ఏంటి విక్కీ ఎందుకు నువ్విలా చేస్తున్నావు? ఆయన్ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు?" అని చెప్పేసైతే అరవింద అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏం చెప్పాలో తెలియక విక్కీ అలా సైలెంట్‌గా అయితే ఉండిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.